నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. పొద్దున్నే వచ్చిన వాళ్ళకి వర్షంలో తడవల. హల్లెలూయా. ఆలస్యంగా వచ్చిన వాళ్ళు వర్షానికి దొరికారు. హల్లెలూయా. ఏదైనప్పటికీ కూడా రాత్రికి కూడా పెందరగాడారండి. రేపు పగలు కూడా జరిగే ఉపవాస కూడికల్లో త్వరగా రండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అమ్మగారు ఒక ప్రసంగంతో వదిలేస్తే ఇప్పుడే కదా వచ్చాం అనుకుంటారు మీరు. అందుకని రెండో ప్రసంగం కూడా వినండి. దేవునికి స్తోత్రం. చూడండి, దేవునికి ఇష్టమైన ఉపవాసం మనకిష్టమైన ఉపవాసం కాదు. మన ఉపవాసం చేసేది అది దేవుడు పరిగణలోకి తీసుకోవాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చదవండి, 8వ వచనం నుండి చదవండి. యెషయా 58:8. నీ ఆహారం అంట ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను. చూడండి, దేవుని స్తోత్రం. ఇక్కడ 58వ అధ్యాయం అంతా చదివితే ఉపవాస వ్రత దినం గురించి అక్కడ వ్రాయబడింది. నెహమ్యా గ్రంథంలో మనం చూస్తే వారు ఉపవాసాలు ఉన్నారు తెలుసా. ఒక జాము సేపేమో పాపాలు ఒప్పుకున్నారు. దేవుని స్తోత్రం. ఒక జాము సేపేమో ధర్మశాస్త్రాన్ని పఠించారు. హల్లెలూయా. ఒక జాము సేపు ప్రార్థన చేశారు. అంటే వారు ఏమేమి ఉన్నాయి? హల్లెలూయా. పాపాలు ఒప్పుకోవడం, వాక్యాన్ని ధ్యానం చేయటం, ప్రార్థన చేయటం. అలా ఉన్నాయా మన ఉపవాస ప్రార్థనలో? అలా లేవు. పాటలు పాడుతున్నాం ఊరికే మనకి సోయచ్చేలాగా. అంటే చాలాసేపు కొన్ని గంటలు పాటలు పాడుతున్నాం, ఏ రెండు మాటలు వింటున్నాం, మళ్ళీ వెళ్ళిపోతున్నాం. కాదు. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చామంటే ఖచ్చితంగా మనం దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, ధ్యానం చేయాలి, వినాలి. దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవాలి. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి. ఉపవాస ప్రార్థన, శనివారం ప్రార్థన ఒకలాగా ఉంటే ఎలా? హల్లెలూయా. అయితే ఆదివారం ఆరాధనలాగా ఉంటే ఎలా? ఖచ్చితంగా ఒక మార్పు అనేది కనబడాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ అంటాడు హల్లెలూయా 58:8. చూడండి, నేను పైనుంచి చదివితే, దుర్మార్గులు కాడి మాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని గొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవుని స్తోత్రం. అది ఆయనకి ఇష్టమైన ఉపవాసం అంట. హల్లెలూయా. అలాగూ నీవు చేస్తున్న ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేను ఉన్నానంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇతరులు బాధించుటయు, వేలు పెట్టి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని. హల్లెలూయా. ఈ అధ్యాయం అంతా చదవండి మీరు. ఈ అధ్యాయంలో మనం దేవునితో సమాధాన పడే సంగతులు ఉన్నాయి. దేవుడు మన ప్రార్థనకి జవాబిచ్చే సంగతులు ఉన్నాయి. ఆశీర్వాదకరమైన మాటలు ఉన్నాయి. ఎలా దీవించబడతామో, మన దీవెనకు ఆటంకంగా ఏమి ఉన్నాయో ఇవన్నీ చెప్తే ఈ అధ్యాయం మనం చదువుకుంటే ఈరోజు ప్రసంగం అయిపోద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయిస్తుంటాడు. హల్లెలూయా. స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది అంటాడు.
నీ నీతిని ముందర నడుచును అంటాడు. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. నీవు పిలవగా యెహోవా ఉత్తరమిస్తాడు. నీవు మొర్ర పెట్టగా నేనున్నానంటాడు. దేవుని స్తోత్రం. ఇలాంటి ఉపవాసం ఆయనకి ఇష్టం. అంతేగాని వచ్చి వెళ్ళిపోవటం, హల్లెలూయా గోను బట్ట కట్టుకుంటాం, ఇవి కాదు. హల్లెలూయా ఒక ఆయన గోను బట్ట కట్టుకుంటూ బూడిద పోసుకుంటున్నాడు. అప్పుడు అవన్నీ ఉత్తి పాత నిబంధన కాలంలో జరిగినవి. గోను బట్ట అంటే దీనత్వానికి సాదృశ్యం. ఇప్పుడు దీన హృదయం కలిగి, విరిగి నలిగిన హృదయం కలిగి దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో భక్తులు ఉపవాస వ్రత దినాలు ప్రతిష్ఠించి ప్రార్థన చేశారు. ఖచ్చితంగా దేవుడు వారికి జవాబు ఇచ్చాడు. ఇవ్వలేదా? ఇచ్చాడు అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇచ్చాడా? మీకు ఎప్పుడైనా ఉపవాసం ఉంటే దేవుడు మీ జీవితంలో కార్యం చేశాడా? చేయలేదా? ఇది ఒక అలవాటుని బట్టి ఆచారంగా చేస్తున్నావా? చెప్పాలి. చేస్తాడు మన దేవుడు. నెహెమ్యా కాలంలో గొప్ప ఉద్యమాన్ని ఇచ్చాడు. చూడండి నెహెమ్యా గ్రంథం, హల్లెలూయా 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. గట్టిగా చదవండి. చర్యలు మాసమున షూషాను కోటలో ఉండగా నా సహోదరుల్లో హనానీయను ఒకడును కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములు తప్పించుకుని యూదులు గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమయు నిందను పొందుచున్నారు. మరి యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మముల అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఇది విషయం. హల్లెలూయా. నెహెమ్యా కాలంలో ఏంటి విషయం? యెరూషలేము పాడైపోయింది. అక్కడ ఉన్న శేషానికి మిక్కిలి శ్రమ ఉంది. హల్లెలూయా. అది పోవాలి. వారి దేవాలయం మరలా తిరిగి ప్రాకారాలన్నీ కూడా దిట్టపరచబడాలి. దేవుని స్తోత్రం. అది విన్నాడు. విన్న తర్వాత ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు. దేవుని స్తోత్రం. చదవండి. కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి, కొన్ని దినాలు, ఎన్ని దినాలు? హల్లెలూయా. యెరూషలేము క్షేమము కొరకు. యెరూషలేము క్షేమమే మీ ముఖ్య క్షేమం. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? యెరూషలేము ఇజ్రాయేలీలు నివసించే దేశానికి ఇప్పుడు ప్రజెంట్ యుద్ధం జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం. జరుగుతుందా లేదా? యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నారా మీరు? చెప్పాలి. చేస్తున్నారా? హల్లెలూయా. యెరూషలేము క్షేమమే మీ ముఖ్య క్షేమం. హల్లెలూయా. వారి యొక్క దీనస్థితి ప్రపంచానికి ఔశ్వర్యాన్ని ఇచ్చింది అంటాడు పౌలు గారు. హల్లెలూయా. వారి దీనస్థితి ప్రపంచానికి ఔశ్వర్యాన్ని ఇచ్చింది. వారి మహిమ ఇంకెలా ఉంటుందో అంటాడు. దేవుని స్తోత్రం. అందుకనే వారి రక్షణ కొరకు ఇజ్రాయేలీలందరూ కూడా రక్షింపబడాలి, వారు యేసుక్రీస్తుని తెలుసుకోవాలి, అదే నా హృదయాభిలాష అని పౌలు తన యొక్క స్వజనుల నిమిత్తం భారం కలిగి సంఘాల కొరకు, దేవుని స్తోత్రం, భూమి మీద ఉన్న యేసయ్య విలువ పెట్టి కొన్న సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థించాలి. శారీరక సంబంధులైన ఇజ్రాయేలీల యొక్క క్షేమం కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఈ నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థించాడు. 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. 2వ అధ్యాయం 17వ వచనం. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మముల అగ్ని చేత ఎట్లా కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదాము రండి. దేవుని స్తోత్రం. యెరూషలేము ఆ రోజు యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టడానికి నెహెమ్యా నాయకత్వంలో ఇజ్రాయేలీల ప్రజలందరూ కూడా కలిసికట్టుగా వారు ఉపవాసం ఉన్నారు, ప్రార్థించారు. హల్లెలూయా. ఒక చేత్తో కత్తి పట్టుకుని ఒక చేత్తో కట్టడాల పని
పూర్తి చేశారు. దేవుని స్తోత్రం. ఈరోజు మన ఆత్మీయంగా మనం చూస్తే మన జీవితాల్ని కట్టుకోవాలి. హల్లెలూయా. మన కుటుంబంలో ఉన్న వారందరి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. బలహీనుల కోసం ప్రార్థన చేయాలి. సమస్యలతో చితికిపోచున్న వారి కోసం ప్రార్థన చేయాలి. మన దేశ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన రాష్ట్రంలో ఉన్న వారందరూ కూడా సుభిక్షంగా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా, హల్లెలూయా, అందరూ కూడా శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. అంతేకాదు ప్రజెంట్ పరిస్థితి వరదలు కదా, తుఫాన్ ఆగాలి, ఇలాంటి ఎన్నో దేశాన్ని ప్రజల్ని పట్టి పీడించే రుగ్మతలు ఎన్నో ఉన్నాయి. వింటానే ఉన్నాం మనం. కానీ ఆసక్తితో ప్రార్థించేవారుగా ఉంటున్నావా? కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఏడ్చుచు కన్నీరు కార్చే యోధులు ఉన్నారా అంటే ఉన్నారేమో అనుకోవాలంతే. దేవుని స్తోత్రం. ఉన్నారో లేరో కూడా తెలియని పరిస్థితులు. ఈ నెహమ్యా గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఇందాక చదువుకున్న 58వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థన వినాలంటే ముందుగా మనల్ని మనం ఏం చేయాలి? దేవుడికి పూర్తిగా సమర్పించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆయన మనకు తోడే ఉంటాడు, మన ప్రార్థన జవాబిస్తాడు. మన దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేశ క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు కూడా ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు తిమోతిని ఇచ్చాడు, సుఖముగా సౌఖ్యముగా బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుష్యులందరి కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు సమర్పించాలి. దేవుని స్తోత్రం. నేను యేసుప్రభు నమ్ముకున్నాను, రక్షణ పొందేశాను, బాప్తిజం పొందేశాను, ఇంకా నా పని అయిపోయింది, ఎలా అయినా బతకొచ్చి ఎలాగైనా ఉండొచ్చు అన్నట్టు కాదు. బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరూ కనీస అవగాహన సంఘం మీద, సంఘ క్షేమం కొరకు, వ్యక్తిగత క్షేమం కొరకు, కుటుంబం కొరకు, బంధువుల కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మన పట్టణం కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. లోకం చెడిపోయిందండి, చాలా గొడవలు జరుగుతున్నాయండి, చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయండి అని చెప్పుకోవడం కాదు. దేవుని స్తోత్రం. అవి పదే వినడం కాదు, అవి తగ్గడానికి క్రైమ్ రేట్ తగ్గాలి. హల్లెలూయా. దేశం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, మన కుటుంబాలు బాగుపడాలి, సమాజం బాగుండాలి అని క్రైస్తవుడిగా, హల్లెలూయా, ఉపవాస వ్రత దినాలు పాటించే వ్యక్తిగా నీకు కూడా ఏముండాలి? ఇప్పుడు నెహమ్యాకి ఉద్యోగం, మంచి ఉద్యోగం, హల్లెలూయా, సెటిల్ అయిపోయాడు, మంచి సెటిల్డ్, హల్లెలూయా. దేశం అయిపోతే ఎందుకు? కానీ పితరుల సమాధులు ఉన్న దేశం పాడైపోయిందని, అక్కడ మిగిలిన శేషం చాలా బాధలు పడుతున్నారని, హల్లెలూయా, వారి గుమ్మాలు కాలిపోయినాయని విన్నప్పుడు అతడు కొన్ని రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవునికి ప్రార్థన చేశాడు. ఖచ్చితంగా పాడైపోయిన ఆ యొక్క గుమ్మాలు తిరిగి మరలా కట్టబడ్డాయి. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన చేయాలి, కానీ దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నీ పక్షంగా, నా పక్షంగా చేయడానికి ఆయన శక్తిమంతుడు. దేవుని స్తోత్రం. ఈ ఉపవాస వ్రత దినాలు ఎందుకు ఏర్పాటు చేసేది చెప్పాలి. ఈ వర్షంలో, ఇంత భయంకరమైన తుఫాన్లో ఈ ప్రార్థనలు ఎందుకు చెప్పాలి? ఎందుకు? హల్లెలూయా. వరదలు ఆగిపోవాలి, హల్లెలూయా, ప్రకృతి వైపరీత్యాలు ఆగాలి, తెగుళ్ళు ఆగాలి, రోగాలు పోవాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అని విశ్వాసం కలిగి క్రైస్తవునిగా, ఉపవాసం ఉండే వ్యక్తిగా ఖచ్చితంగా నువ్వు కన్నీరు గచ్చి ప్రార్థన చేయవలసిందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నెహమ్యా ఉపవాసం ద్వారా యెరూషలేము ప్రాకారాలు దిట్టపరచబడ్డాయి. దేవుని స్తోత్రం. రెండవదిగా చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వాక్యం చదువుదాం. ఎస్తేరు గ్రంథం 4:16. నీవు పోయి షూషానందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరంలోనికి సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినాలు, 3 పూటలు. ఇప్పుడు మనకి ఈ 3 పూటల్లో ఒక పూట వచ్చారు కొంతమంది, సాయంత్రం మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారో, ఎంతమంది వెళ్ళిపోతారో తెలీదు, మళ్ళీ రేపు పొద్దున ఎంతమంది వస్తారో తెలీదు. కానీ 3 దినాలంట. యూదులు ఎవరి రక్షణ కొరకు? ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు ఎవరి కోసం? మా కోసమా? ఎస్తేరు మొర్దెకై కోసమేనా? వాళ్ళిద్దరైనా పెత్తాలి కదా, వాళ్ళిద్దరి కోసమా? యూదులందరి రక్షణ కొరకు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం.
సంఘ క్షేమం కొరకు, మీ బిడ్డల క్షేమం కొరకు, హల్లెలూయా, బలహీనుల కొరకు, సమస్యలతో చిక్కుకున్న వారి కొరకు, హల్లెలూయా, అనేక ఇబ్బందులు పడుతున్న వారి కొరకు, కన్నీరు కార్చే వారి కొరకు, నష్టపోయి ప్రాలాపించే వారి కొరకు, అందరి కొరకు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎస్తేర్ అంటది, చెప్పు అందరికీ ప్రకటన చేయి, 3 దినాలు ఉపవాసం ఉండి అన్నపానములు చేయకుండా ఉండండి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. అటువలని మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ప్రకటన చేస్తే ఇని దాని ప్రకారంగా మీరు చేయాలి. వినేసి అప్పుడు ఊరెళ్ళాలండి, నేను వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తాను, తీసిపోవాలి కొంతమంది ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? ఈ ఉపవాస వ్రతదినం ప్రతిష్ఠించినప్పుడు మొర్దెకై అలాగే అన్నాడా, లేకపోతే నాకు పని ఉందన్నాడా? పని ఉందంటే పని అయిపోను. హల్లెలూయా. ఏక మనసు కావాలి. దేవుని స్తోత్రం. మొర్దెకై మాట, ఎస్తేరు మాట, యూదులందరి మాట ఒకటే. ఖచ్చితంగా వారందరూ ఉపవాసం ఉన్నారు. వారికి విరోధంగా లేచిన ఎవరో ఆమాను. హల్లెలూయా. ఆమాను ఏం చేయాలనుకున్నాడు? యూదులందరినీ కూడా ఉరికమ్మ ఎక్కి చేయాలనుకున్నాడు. ఉరికమ్మ ఏం చేశాడు? ముందరే ఆత్రం ఎక్కువ అడిగి. హల్లెలూయా. యూదులందరినీ ఏమైనా సరే ఊరి తీసేయాలి. లోకంలో ఉన్నవాడికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. సాతాను గడు మళ్ళీ ఏదో చేయాలనుకుంటాడు. వాడి వల్ల ఏది కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎస్తేరు, తనతో పాటు యూదులు, తన పనికత్తులు, మొర్దెకై, వీళ్ళందరూ కూడా ఉపవాసం ఉన్నారు. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేసే. చూడండి 2:17 అదే ఎస్తేరు కానీ 9:16 చదవండి. 9:16 రాజు సంస్థానమందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకున్నట్టుకై పూనుకొని ఆధారు మాసమును 13వ దినమందు తమ విరోధుల్లో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అంటే శత్రువుల మీద గొప్ప విజయం కలిగింది వాళ్ళకి. ఎంతమంది పోయారు చూడండి అక్కడ. ఇప్పుడు పొమ్మని కాదు, లోకంలో నుండి వీరిని తీసుకుపోమని ప్రార్థన చేయట్లేదు, దుష్టుడి నుండి వీరిని కాపాడమని ప్రార్థన చేస్తాడు. మనకు శత్రువు ఎవడంటే కడపడి శత్రువు సాతానుగాడు. వాడు మనకు పెట్టే చిక్కులు, మనకు పెట్టే కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే ఖచ్చితంగా మీరు పోరాడేది శరీరులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతో, దురాత్మల సమూహాలతో అని గుర్తుపెట్టుకోండి. మీ విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె ఆడు ఎవరిని మింగుదామని వెతుకుచూ తిరుగుతున్నాడు. దానికి ఒకే ఒక మందు ఉపవాసం ఉండి వ్రత దినాన్ని ప్రతిష్ఠించి ఖచ్చితంగా వారు ప్రార్థించినప్పుడు వారికి విరోధంగా లేచిన ప్రతి ఆటంకాన్ని దేవుడు తొలగించేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేరు ఉపవాసం ఉండటం వల్ల తన జాతిని రక్షించుకోగలిగింది. ఇంకా యోధా జాతి అనేది భూమి మీద ఉందంటే, ఇజ్రాయిల్ అనే దేశం ఒకటి భూమి మీద ఇంకా ఉందంటే ఎస్తేరు ప్రార్థన చేసింది వారి క్షేమం కొరకు. దేవుని స్తోత్రం. మొర్దెకై ప్రార్థన చేశాడు, మోషే ప్రార్థన చేశాడు, నెహమ్యా ప్రార్థన చేశాడు. చెప్పుకుంటే బైబిల్లో ఎంతోమంది ప్రార్థన చేశారు. ఎప్పుడన్నా నువ్వు చేసావా? మీ స్వజనుల రక్షణ పొందాలని, మా కుటుంబంలో ఉన్న వాళ్ళ రక్షణ పొందాలని, మా బంధువుల రక్షణ పొందాలని. వాళ్ళది ఏదో మతం అంటే వాళ్ళు ఏదో చేసుకుంటారండి. అప్పుడప్పుడు పిలుస్తారు, వెళ్తాం, ఖాళీ కుదిరితే వెళ్తాం, లేకపోతే వెళ్ళమండి. ఈ మధ్య వెళ్ళొద్దు అంటున్నారండి, వెళ్తలేదండి. వెళ్ళాగానే దెబ్బలు తగిలియండి అని ఇలా చెప్తారు ఉంటారు. వాళ్ళు వెళ్తాం ఎందుకు, దెబ్బలు తింటాం ఎందుకు? వాళ్ళు మీ తట్టు తిరగాలి కానీ మీరు వారి తట్టు తిరిగే పని లేదు. దేవుని స్తోత్రం. 3వదిగా చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదివితే, యోనా 3వ అధ్యాయం 1వ వచనం. 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నినెవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసే సమాచారము దానికి ప్రకటన చేయి. యోనా లేచి
యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము 10 వచనాలు చదివితే, నీనేవే పట్టణానికి పోయాను, పెద్ద పట్టణం అంట, 3 దినాలు తిరిగినా తరగని పట్టణం. దేవుడు యోనాతో ఏం చెప్పాడు? నీనేవే పట్టణానికి దుర్గతి సంభవించింది, వెళ్ళి ప్రకటించమన్నాడు. దేవుని స్తోత్రం. ప్రకటించిన తరువాత వాళ్ళందరూ ఏం చేస్తే చదవండి. నీనేవే పట్టణపు వారు దేవుని మీద, అంతకుముందు లేదంటారా? అంతకుముందు లేదు. విచ్చలవిడిగా వారు పాపంలో ఉన్నారు, శాపంలో ఉన్నారు, దేవుని కోపాన్ని రేపేవారిగా ఉన్నారు. ఎప్పుడైతే యోనా ప్రకటించాడో వాళ్ళ మనస్సు ఎవరి మీద తిరిగింది? ఈ బాబోయ్, ఇప్పుడు దాకా మనం చేసే తప్పులన్నీ కూడా దేవుడు చూశాడు, ఇంకా మన పని అయిపోయినట్టు. ఎవరి దగ్గర తిరగాలి? మనం దేవుని దగ్గర తిరగాలని వారి మనస్సు దేవుని తట్టు తిప్పుకున్నారు అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన, యోనా ఒక ప్రకటన చేశాడంతే. వాళ్ళకి వాళ్ళే రాజు విన్నాడంట, రాజు మొదలుకొని దాసి వరకు. చదవండి ఆ మాట. విశ్వాసం ఉంచి, అది ఉపవాస దినము చాటించి. ఎవరంటే? గనులేమి, అల్పులేమి. ఇవాళ గనులు కనపడతలే. గనులు ఎక్కడో ఉన్నారు, పురాతన క్రైస్తవులు ఎక్కడో ఉన్నారు. హల్లెలూయా. అంటే ఉన్నారని కాదు, ఎప్పుడో వస్తారు వాళ్ళు. హల్లెలూయా. గనులేమి, అల్పులేమి. అందరూనా? పెద్దలు కదా, మీరు వెళ్ళండి. అల్పులు లేదు అక్కడ, గనులు లేదు, అందరూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతే కదా, మా ఊరి నుంచి మీరిద్దరు వెళ్ళండి సరిపోద్ది అనేవాళ్ళు. అలా కాదు, గనులు రావాలి, అల్పులు రావాలి. హల్లెలూయా. అల్పులు గనులు ఊళ్ళో అందరూ ఉపవాసం ఉండడం. రాజు కనపడిందంట, సింహాసనం మీద నుండి దిగి, అక్కడ నుండి మాట్లాడట్లా, దిగడే లేదా? దీనత్వం వచ్చిందా రాలేదా? గోనెబట్ట కట్టడం అంటే ఇదే దీనత్వం. రాజు కూడా, హల్లెలూయా, రాజు తలుసు కూడా దెబ్బలు కొద్దువని మన మీదకి ఎవరు వస్తారో మనం చూద్దాం, వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం అంటున్నారా? దేవుడి ఎదుట ఎవరైనా సరే భయపడవలసిందే. దేవుని స్తోత్రం. రాజులకే మహారాజు ఆయన. హల్లెలూయా. ఈ రాజు ఏం చేశాడు? సింహాసనం దిగి రాజవస్త్రములను తీసివేసి గోనె బట్ట కట్టుకుని ఆ బూడిదలో కూర్చున్నారు. దేవుని స్తోత్రం. ఈ అనేక సందర్భాల్లో యోనా చరిత్ర, యోనా చెప్పకపోతే దేవుడు యోనాను ఏం చేశాడో తెలుసు మనకి. యోనా ప్రకటించిన నిన్నె పట్టణస్థులు ఎలా రిజెక్ట్ అయ్యారో, ఎలా వారు ఉపవాస వ్రత దినాన్ని ప్రతిష్ఠించి ప్రార్థన చేశారో, కన్నీరు కార్చారో, పశ్చాత్తాపడ్డారో. చదవండి అక్కడ 10 వచనాలు చదివితే, మంత్రులు ఆజ్ఞేయగా. చూడండి, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనం అందరం లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకునేమో అని. మనుషులు ఏది పుచ్చుకోకూడదు. పశువులకు కానీ, ఎద్దులకు కానీ, గొర్రెలకు కానీ మేత వేయకూడదు, నీళ్ళు త్రాగకూడదు. మనుషులందరూ చూడండి, ఇది భోజనంతో పాటు ఇది కూడా చేయాలి. కొందరు భోజనమే మాంటున్నారు, ఇలాంటివి మానట్లా. ఏంటది? ఉపవాసం అండి, ఏం తినవండి ఇవ్వాలా అంటున్నారు. కానీ అక్కడ దుర్మార్గం కూడా వదిలేశారంట. ఏంటది? హల్లెలూయా. చదవండి. తమ దుర్మార్గములను విడిచి తమ చేయు బలత్కారం. ఏం చేస్తున్నారు వీళ్ళు? భోజనం రోజు చేస్తున్నారు, ఆ రోజు మానేస్తున్నారు, దానికి పెద్ద తేడా లేదు. కానీ దుర్మార్గతను విడిచిపెట్టేశారు, బలాత్కారాన్ని విడిచిపెట్టేశారు. మనుషులేమి, పశువులేమి. పశువులకి ఎక్కడ కుట్టించారో గోను బట్టలు వెళ్ళి కదా, ఒక జత బీరువాలో ఉంటాయి. హల్లెలూయా. ఆదివారం మందిరానికి రావడానికి తెల్ల బట్టలు బీరువాలో ఉంటాయి, ఉండవా? చెప్పరే. అలాగే వాళ్ళకు కూడా గోను బట్ట అరమరలో ఉన్నాయి. పశువులకి ఎక్కడి నుంచి వచ్చినాయి? చెప్పరే. పశువులకి ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు కట్టుకునే బట్టలు అంటే ఉంటాయి ఇంట్లో, పశువులు కూడా కుట్టించారు. చూడండి, దేవుని స్తోత్రం. నాశనం వస్తే అన్నిటికీ నాశనమా, మనుషులకైనా? వరదలు వచ్చినట్టు కొన్ని గేదెలు కొట్టుకుపోతూ ఉంటాయి, చూసారు లేదు మీరు? అవునా కదా? మోగజీవాలు అయితే చెప్పక్కల్లా, తుఫాన్లు వస్తే ఉత్తిగే
తేలిపోతాయి. అంటే బోల్డ్ వైరస్లు వస్తాయి, బోల్డ్ పాములు వచ్చేస్తాయి ఇళ్లలోకి. పాములు కలిసి కొంతమంది చనిపోతారు, భోజనం లేక కొంతమంది చనిపోతారు. రకరకాలుగా నష్టమే తప్ప మంచి ఏమీ జరగదు. కానీ నిన్నెవి పట్టణస్థులు పశువులు కూడా గోనెబట్ట కట్టించి మనపూర్వకంగా ఎలాగా, హల్లెలూయా, వీరందరూ ఉపవాసం ఉన్నది మనపూర్వకంగా తిరిగారు దేవుని తట్టు. మనం కూడా ఈ ఉపవాస వ్రత దినాల్లో అలాగే మనపూర్వకంగా తిరుగుదాం. దేవుని స్తోత్రం. అంతేగాని టైంపాస్గా ఇప్పుడు ఖాళీ ఉంది కాబట్టి వచ్చి, రేపు ఖాళీ లేదు కాబట్టి ఊరు వెళ్ళిపోయి ప్రయాణాలు చేసి అవి చేసి చేయకండి. ఖచ్చితంగా 3 పూటలు మీరు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు మీకు సహాయము చేయక మానడు. దేవుని స్తోత్రం. ఈ నినెవె పట్టణ స్త్రీల ఉపవాసం ఉన్నప్పుడు దేవుడే పశ్చాత్తాపుడయ్యాడట. బైబిల్ ఏమనుంటుందంటే పశ్చాత్తాపడ్డాకే నరుడు కాదు అని ఉంది. పశ్చాత్తాపడ్డంట ఆయన, కానీ ఉపవాసము ద్వారా ఆయన మరలా మనసు మార్చుకుని మన మీదకి రప్పిస్తున్న కీడును తప్పిస్తాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది మీకు? హల్లెలూయా. హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చింది, కన్నీరుతో కార్చాడు, వెంటనే ఆయుష్ పొడిగించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 దినవృత్తాంతాల గ్రంథంలో యుద్ధం, శత్రువులు అందరూ వచ్చారు యెహోషాపాతు కాలంలో. హల్లెలూయా. వారు నీవే మాకు సహాయం చేసేవాళ్ళు ఇంకెవరో లేరు, మా రాజు నువ్వు, ఆడు కాదు. రేపొద్దున మేము ఓడిపోయి ఉంటారు, రేపొద్దు నుంచి ఆడు మాకు రాజు అవుతాడు. కానీ మేము ఆడి కింద మేము ఉండవు, నీ కిందే ఉంటాం. నువ్వు బతికించిన నువ్వే, చంపేసిన నువ్వే అని వాళ్ళ ఉపవాసం ఉండి వారు కూడా ప్రార్థన చేశారు. ఖచ్చితంగా దేవుడు వారి పక్షంగా యుద్ధము చేసి శత్రువులను జయించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయనే నీకు రాజుగా ఉండాలి. ఆయన చెప్పిన మాటలను నువ్వు చిత్తం ప్రభు అని శిరస వహించి చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ ఈ యొక్క నినెవె పట్టణస్థులందరూ కూడా బతికి బట్టకట్టారు, అవునంటారు కదా. బట్టకట్టారు, గోని బట్టకట్టారు కాబట్టి బతికి బట్టకట్టారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీనులుగా ఉండబట్టి వారందరూ మొరపెట్టబట్టి ఆ పట్టణాల మీదకి దుర్గతి రాలేదు. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి అగ్నిగంధగా కూర్చి దహించబడినట్లుగా ఈ నినెవె పట్టణస్థులు ఏమైపోతారు, కానీ వారు దుర్మార్గతను విడిచిపెట్టేశారు. దేవుని స్తోత్రం. బలత్కారులు అంటారు, దుర్మార్గులు బలత్కారులు ఒక మాటలో చెప్పాలంటే. కానీ వారందరూ మారిపోయారు ఉపవాసం వల్ల. దేవుని స్తోత్రం. ఉపవాసం చేసి దేవుని సన్నిధిలో తగ్గించుకుని వారి మనస్సు దేవుని తట్టు తిప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడు వారి మీదకి రప్పిస్తున్న కీడును తప్పించేశాడు. దేవుని స్తోత్రం. యోనా మాత్రం దూరం చేస్తున్నాడు, పట్టణాలు ఏమైపోతే చూద్దామని. అప్పుడు యోనా మనసు నెరిగిన దేవుడు ఒక సొర చెట్టు పుట్టించాడు. తెలుసుగా మీ అందరికి కదా. ఆ సొర చెట్టు ఒక రోజులో పెరిగిందంట, అది నీడిచ్చిందంట. వేడిగలు తగలకుండా అతనికి నీడ, సౌడుగుండు మీదగా ఎండ డైరెక్ట్గా పడకుండా అది నీడ వచ్చింది. దేవుని స్తోత్రం. దేవుడు పుల్లును పంపించాడు, అది తినేసింది. అప్పుడు మొత్తం గాలు కొట్టేసింది మనోడికి. గాలు కొట్టేసి బతుకుడి కంటే చచ్చుటి మేలు, నువ్వు ఎప్పుడు చెప్తే కానీ చెయ్యు, ఆ పట్టణాలు నాశనం చేసేస్తా అంటున్నావు, నన్ను నాశనం చేసేలా ఉన్నావు అని చెప్పి గోలెత్తుతుంటే నీకెందుకు కోపం వస్తుంది? 1,20,000 మంది కంటే మహాపట్టణం, కుడి ఎరమలు ఎరగని జనం, చనిపోవడం నాకు ఇష్టం లేదు, ఒక్క రోజులోనే పుట్టి పెరిగే పాది చచ్చిపోతే నువ్వు ఎవరికి గిలగిలాడిపోతున్నావు అని చెప్పి అక్కడ బుద్ధి చెప్పి యోనాకు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడికి అన్నీ తెలుసు. నువ్వు దేవుడు చెప్పే అంత దాను అంత ఓడు కాదు. దేవుడికి ఎవరిని ఎలా మార్చుకోవాలో, ఎవరిని ఎలా రక్షించుకోవాలో, దుర్మార్గులను ఎలా దేవుడి తట్టు తిప్పుకోవాలో, బలత్కారులను ఎలా దేవుని తట్టు తిప్పుకోవాలో తెలుసా తెలీదా? వాళ్ళు ఏమి విడిచిపెట్టేశారు? బలత్కారాన్ని విడిచిపెట్టేశారు. ఎన్ని రోజులు దుమ్మెత్తిపోతే వాళ్ళు మారతారు? తాగుపోతుండి తిడతా ఉంటాడు, ఎక్కడ మారతాడు? తిరిగిపోతుండి ఊరికి రోజు తిడతా ఉండి దుమ్మెత్తిపోతాడు, ఎక్కడ మారతాడు? మారడు. ఉపవాసం ఉండంతే. ఖచ్చితంగా దేవుడు నీ పక్షంగా సహాయం చేసి దొంగలను, వ్యభిచారులను, అర్హంతకులు, విగ్రహాలు అందరినీ కూడా మార్చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. యోనా గారు ఏమైనా మార్చగలిగారా? చెప్పాడు అంతే. దేవుడు చెప్పిన మాట చెప్పాడు. వాళ్ళందరూ దేవుని తట్టు తిరిగారు. బలత్కారాన్ని మానేశారంట, దుర్మార్గ పనులు మానేశారు. ఈ మానేయాలి. చాలామంది భోజనమే మానుతున్నారు, ఇంకా ఈ మానట్లా. భోజనం కూడా మానపోతే బాగోదని, ఎందుకంటే భార్యకి తెలిసిపోతుంది కదా, ఈడు ఉపవాసం చేయట్లేదు, ఈడు మూట పూట కొట్టేసి అక్కడ చప్పట్లు కొడుతున్నాడు గట్టిగా అని తెలీదా? హల్లెలూయా. ఒకవేళ మీ భార్య తినేసి వస్తుంది అనుకోండి, మీరు అనుకోరా ఈ రోజు ప్రార్థనలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతే ఉపవాసం ఉండలేదు, తెలిసిపోతే వెళ్తా చెప్పండి. అందుకుని ఉంటున్నారేమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఈ ఉపవాసంతో పాటు ఇవి కూడా మానేయండి అందరూ. దేవుని స్తోత్రం. చెప్పే నేనైనా వినే మీరైనా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నేనేవే పట్టణస్థులు దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డారు. దేవుని స్తోత్రం. 4వదిగా చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడును. దేవుని స్తోత్ర. ఆయన ఆత్మ ద్వారా అరణ్యానికి కొనిపోబడి 40 దినాలు ఉపవాసం ఉన్నాడంట. అక్కడ అమ్మగారి దగ్గర చెప్పేసారు ఆల్రెడీ. ఆయన శోధనలో పడకుండా, శోధన తప్పించుకోవడానికి ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆయన శోధనలో పడలేదు, శోధనను జయించాడు. దేవుని స్తోత్రం. అవ్వ ఆదాములు శోధింపబడ్డారు, పాపంలో పడిపోయారు. తిండి గురించే కదా వాళ్ళిద్దరు పడింది. అవ్వాదములు అసలు తినకపోతే వాళ్ళిద్దరికి ఎవరైనా వెళ్ళి ప్లాస్టర్ వేసేస్తే మనకి ఈ కర్మ ఉండేది కాదు. ఎవరిద్దరికి? అవ్వగారికి ఆదాము గారికి. దేవుడు వేసేయచ్చు కదా అదేదో ప్లాస్టర్ ఏదో, కానీ దేవుడు వేయడు. ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీ ఇష్టమే. దేవుడు వచ్చి నువ్వు వచ్చేకి ఇచ్చేయకని చెప్పండి, నీకు చెప్తాడా? ఉపవాసాలు ముగించుకుని ఇంటికి వెళ్ళిపోతే ఏ శోధకుడు వచ్చి నిన్ను శోధించేయచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు శోధనలో పడలేదు. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని మందిరానికి వచ్చి ఉపవాస దినాలు ప్రతిష్ఠించి ముగించి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు శోధింపబడకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. మీరు శోధనలో పడకుండా ఉండినట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత వెలుగు వచ్చి దేవదూతలు ఆయనతో పాటు ఉండాలి తప్ప సాతాను గడు రావడం ఏంటి? అర్థమవుతుంది మీకు? అర్థం అవట్లేదా? 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత మోషే గారు కొండ దిగి వస్తూ ఉంటే సాతాను గడి పని జరుగుతుంది అక్కడ. ఇజ్రాయేల్ అందరూ చెడిపోయారు. దేవుడే చెప్పాడు మాట, వెళ్ళి గమ్ముని నువ్వు 40 రోజులు నాతో ఉన్నావు, కానీ మొత్తం నువ్వు తీసుకొచ్చిన ప్రజలందరూ కూడా చెడిపోయారు అనడలేదు దేవుడు. పోతదోడిని చేసి కింద డ్యాన్స్లే వేస్తున్నారు వాళ్ళు, అలేలి మేళాల తాళాలతో. అర్థమవుతుంది మీకు? 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత జేజేలు పలుకుతారు, అందరూ స్వాగతం పలకాలి. కానీ 40 రోజులు పూర్తి అయిపోయిన తర్వాత మా అయ్యగారు బతికి పట్టగట్టి బాగానే వచ్చారని చెప్పి అందరూ కూడా స్వాగతం పలికి డప్పులు అవి కొట్టి స్వాగతం పలకాలి. కానీ వెళ్ళేంటి? స్వాగతం పలకలేదు. కోపం పెరిగిపోయి చేతిలో ఉన్న రాతి పలకలు ఆయన పగలగొట్టేసాడు. తెలుసా విషయం మీకు? చూడండి. హల్లెలూయా. వాక్యం చదివి ద్వితీయోపదేశ కాండలో ఉంటుంది. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో వాళ్ళతో చెప్తూ ఉంటాడు. ద్వితీయోపదేశ కాండం చదవండి అమ్మది, అధ్యాయం వచ్చి చెప్పండి. ద్వితీయోపదేశ కాండం 9:18 చదవండి. ముందు జరిగిన విషయం తర్వాత మళ్ళీ ద్వితీయోపదేశ కాండంలో మోషే చెప్తున్నాడు, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత ఏంటి? పోతదోడు చేసుకుని దాన్ని సాగిలిపడి పోరుదండాలు పెట్టేస్తున్నారు చూసారా? అప్పుడు వాళ్ళని చూసి ఆ 40 రాతి పలకలు పడేసాడు బయట. చెప్తున్నాడు, మరలా జ్ఞాపం చేస్తున్నాడు. చదవండి. మీరు యెహోవా దృష్టిగా చెడు నడత నడిచి మీ చేసిన సమస్త పాపముల నిమిత్తము ఆయనకు మీరు కోపం పుట్టించగా నేను చూచి మునిపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు యెహోవా సన్నిధిని సాగిలిపడి ఉన్నాడంట. దేవుని స్తోత్రం. అసలు భోజనం చేయలేదు, మధ్య మధ్యలో టీ తాగలేదు, పాలలో అటుకులు వేసుకు తినలేదు. హల్లెలూయా. ఖర్జూరాలు గట్ట అన్నీ వేసి మిల్క్ షేక్ చేసుకుని తాగలే, ఏమీ లేదు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఓ పూట ఫుల్ కొట్టేసి నేను 366 రోజులు ఉపవాసం ఉండగలను. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అందరూ చాలామంది చేస్తున్నారు, మీకు తెలుసలేదు. ఒక పూటే భోజనం.
రామూర్తి గారు కూడా ఒక పూట భోజనం. ఆయన రోజు ఉపవాసం చేస్తాడు ఆయన లెక్కన. దేవుని స్తోత్రం. అది కాదు ఉపవాసం. మోసే ఉపవాసం అంటే అసలు భోజనం పానం తినలేదు, దేవుని ముఖ దర్శనం చూస్తా ఆకలి దప్పుకలు మర్చిపోయాడు. దేవుని స్తోత్రం. ద్వితీయోపదేశకాండలో దేవుడు యెహోవా చెప్పినట్టు మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల మనుషులు బ్రతుకుతారు. మోషే గారికి యేసు ప్రభు వారికి సాధ్యం అది 40 రోజులు ఏమి తినకుండా ఉండడం. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కాబట్టి చదవండి అన్నమాట. ఏలయనగా కోపపడి యెహోవా కోపాద్రేకమును చూచి నేను భయపడ్డాను అంటాడు మోషే. దేవుని స్తోత్రం. మోషే గారికి భయం ఉంది కానీ ఇజ్రాయేల్కి అసలు భయం లేదు ఎప్పుడు. అర్థమవుతుందా మీకు? భయపడేవాడే భయపడతాడు. భయం లేకుండా తిరిగినవాడు బజార్లోనే గుడ్డు పెడతా ఉంటాడు. అడిగి ఇంకా లెక్క చేయలేదు, జమ లేదు. అర్థమవుతుందా మీకు? మోషే భయపడ్డాడు కానీ అక్కడ వాళ్ళు భయపడినట్టు ఎక్కడన్నా ఉందా బైబిల్లో? వాళ్ళు కొడితే కొట్టు, తిడితే తిట్టు, చంపితే చంపే అంటున్నారు ఇక వాళ్ళు అంతే. హల్లెలూయా. అలా ఉంటే పని అవ్వదు. దేవునికి భయపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణుకుచు సంతోషించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇందడి వాక్యంలోకి వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉండటం వల్ల శోధనలో పడకుండా అపవాది శోధనలో నుంచి ఆయన తప్పించబడ్డాడు. శోధన జయించడానికి మనం ఉపవాసం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరిగా అపోస్తల కార్యం 13వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. చదివి ముగించుకుందాం. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 2వ వచనం. వారు అపోస్తులు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయించి ఉండగా పరిశుద్ధాత్మ బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని. ఆమేన్. దేవుడికి ఉపవాసం ఆనాడు అపోస్తులు ఉపవాసం ఉండడం కూడా దేవుడు పరిచర్యను జరిగించాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా ఉపవాసం ప్రార్థన చేశారా? సంఘం చేయండి. ఇలాంటి వాటి గురించి కూడా చేయండి. మాకు పరిచర్య, మాకు వాక్యం చెప్పేవాళ్ళు సమయానికి రావాలి, సూటుగా నాతోటే మాట్లాడాలి. నేను తప్పిపోకుండా నా బాధల్లో నాకు నెమ్మది ఇచ్చే వాక్యాలు వారి నోట ఉండి నాతో దేవుడు మాట్లాడాలి, పరిచర్య మంచిగా జరగాలి అని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రావట్లేదు కానీ ఇసుకొచ్చి ఆ గోడ అటు చూడటం, ఇటు చూడటం, కౌర్లు వేసుకుంటాం అంతే. మన అందరం లాస్ట్ కదా, మన భోగి లాస్ట్ భోగి కదా, రారు ఇలాంటి మాటలు కదా. దేవుని స్తోత్రం. ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. అమ్మగారు అంటారు ఇంకో పాట ఎక్కువ పాడండి, కలిసి ప్రార్థన చేయండి. ఇక్కడ అపోస్తులు వీళ్ళందరూ సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిచర్య ధర్మం జరిగించాడు. దేవుని స్తోత్రం. ఇంకా ఉపవాసం గురించి చెప్పుకోవాలంటే ఈ రోజు అంతా చెప్పినా తరగదు. అదోదన రాత్రి కూడా చెప్పుకుందాం. అందరూ పెందరగడే వచ్చేయండి. పాటలు తక్కువ, ప్రసంగాలు ఎక్కువ ఉంటాయి. రాత్రికి ప్రార్థన కూడా ఎక్కువ ఉంటుంది. ప్రార్థన చేద్దాం, దేవుని పాదాలు పట్టుకుందాం. నెహమ్యా ఉపవాసం ఉండడం బట్టి యెరూషలేము ప్రాకారాలు తిరిగి మరలా కట్టబడ్డాయి. దేవుని స్తోత్రం. ఎస్తేరు ఉపవాసం ఉండడం వల్ల, ఉపవాస వ్రత దినం ప్రతిష్ఠించడం వల్ల యూదులందరూ మరణం కూడా తప్పింది. శత్రువులు లయమైపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే నినెవె పట్టణస్థులు వాళ్ళ చరిత్ర చదువుకున్న 10 వచనాలు ఇప్పుడు నేను చెప్పిన వాక్యాలను మీరు రాసుకుని ఇంటికి వెళ్తారు, చదువుకోండి. హల్లెలూయా. నెహమ్యా చెప్తాను మీకు. ఒక జాము సేపు ప్రార్థన చేశారు, ఒక జాము సేపు పాపాలు ఒప్పుకున్నారు. దేవుని స్తోత్రం. ఒక జాము సేపు ఏం చేశారు? వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని చదివారు. దేవుని స్తోత్రం. తోరా అంటారు. తోరా మొన్న యుద్ధం జరిగినప్పుడు కూడా వాళ్ళందరూ ఆ తోరా చదువుతున్నారు, పాపాలు ఒప్పుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇది మర్చిపోకూడదు. మన జీవితంలో దేవుని ద్వారా ఏమైనా మేలు పొందుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పాపాలు ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదవాలి. అంతేగాని అటు ఇటు తిరుగుతా వచ్చి అటు ఇటు తిరుగుతా వెళ్ళిపోతే ప్రయోజనం ఏమీ ఉండదు. ఖచ్చితంగా వ్రత దినంలో దేవుని పాదాలు పట్టుకోండి. నినెవె పట్టణస్థులు దుర్గతి వస్తుందని యోనా ప్రకటన చేశాడు. యోనా తప్పించలేకపోయాడు, కానీ దేవుడు తప్పించడం లేదా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు యోనాను కూడా బుద్ధి చెప్పాడు, యోనాకు కూడా బుద్ధి చెప్పాడు. దేవుని స్తోత్రం. ఏ ఒక్క పాపి నశించడానికి ఇష్టం లేదు.
అందరూ మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆత్మచేత నింపబడి ఉపవాసం చేసాడంటే ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక పాయింట్ ఏంటంటే, కొత్త పాయింట్ నాకు తెలిసిన పాయింట్ ఏంటంటే, వాళ్ళు భోజనంతో పాటు కొన్ని మానేశారు. ఏంటయ్యి? భోజనం మానేస్తారు. నేను మానేశాను. పొద్దున టిఫిన్ చేయలేదు. హల్లెలూయా. ఇప్పుడు భోజనం చేయలేదు. రాత్రి కూడా చేయను, రేపు కూడా చేయను. దేవుని స్తోత్రం. సరిపోద్దా? చెప్పరా? దాంతోపాటు ఏం మానేయాలంటాడు అక్కడ? దుర్మార్గం పనులు మానేయాలి. బలాత్కారం కూడా మానేసి నాకు రాసుంది. హల్లెలూయా. కాబట్టి ఇలాంటివి మానేసి దేవుని పాదాలు పట్టుకుందాం. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. నినివే పట్టణస్తులను రక్షించే దేవుడు మనల్ని కూడా రక్షించడానికి సమర్థుడు. సంఘ క్షేమం కొరకు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. మీ ఉపవాసంలో దీన్ని కూడా చేర్చుకోండి, పరిచర్య ధర్మం జరగాలని. హల్లెలూయా. మన మధ్య దేవుడు అనేకమైన అద్భుతాలు సూచక్రియలు జరిగించాలని ప్రార్థన చేయండి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడా, ఇదిగో నాయన నెహమ్యా ఉపవాసం గురించి, ఎస్తేరు ఉపవాసం గురించి, అలాగే తండ్రి నినివే పట్టణస్తుల యొక్క ఉపవాసం గురించి నాయన తండ్రి మేము చెప్పుకోలేదు. కానీ యోనా 3 రోజులు ఆ యొక్క మత్స్యం గర్భంలో ఉన్నాడు తండ్రి. అతడు అరిగిపోకుండా ఆ మహామత్స్యం కూడా ఉపవాసం ఉన్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి తండ్రి నినివే పట్టణస్తులు అందరూ ఉపవాసం ఉన్నారు. వారి యొక్క పశువులు ఉపవాసం ఉన్నాయి. చిన్నవారు ఉపవాసం ఉన్నారు. రాజు మొదలుకొని తిరగల విసిరే దాసి వరకు అందరూ కూడా గోనెపట్ట కట్టుకుని కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు వారి మీద రప్పిస్తాను కీడు తప్పించావు. అలాగే మా రక్షకుడు, మా ప్రియకుమారుడైన నీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారు కూడా ఉపవాసం ఉన్న తర్వాత శోధకుడు వచ్చినా ఆ శోధనలో ఆయన పడలేదు. కాబట్టి శోధన ఆయన నడతండి సహించడానికి శక్తినిచ్చే దేవుడని, ఆయన కూడా మనవలే శోధింపబడి పాపం చేయలేదని పౌలు తన పత్రికలో రాయడం జరిగింది. నాయన మేము కూడా శోధనలో పడకుండా ఉన్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయడానికి నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ అభిషేకించండి. ఈ ఉపవాస వ్రత దినం ద్వారా గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు బిడ్డల పక్షంగా మీరు జరిగించండి. ఈ తుఫాన్ ఆపండి నాయన, వరదలు రాకుండా ఆపండి, ఈ యొక్క అంటువ్యాధులు ప్రబలకుండా ఆపండి నాయన. పశువుల్ని నడతండి గొర్రె మేకల మందిని సమస్తాన్ని దీవించండి నాయన. ఇదిగో నేనంతండి ఏ దేశమైతే విశ్వాసఘాతమై నా దృష్టికి నేనంతండి అన్యాయంగా ప్రవర్తిస్తుందో ఆ దేశానికి నేను విరోధం అవుతాను అంటున్నావు. అలా నువ్వు విరోధంగా ఉంటే మేము తట్టుకోలేం. కానీ నేను నానంతండి శాంతిపరచడానికి, నీ పాదాలు పట్టుకోవడానికి, కన్నీరు కాచడానికి, దుర్మార్గతను విడిచిపెట్టడానికి, బలాత్కారాన్ని విడిచిపెట్టడానికి, నీకు ఇష్టలుగా జీవించడానికి కృపద ఇచ్చేయమని, వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ దినదీవులతో నింపండి. ఈ మొదటి కూడిక అద్భుత రీతిగా జరిగించావు. రెండవ కూడిక రాత్రి కూడా అద్భుత రీతిగా జరిగించండి. వచ్చిన వారిని అందరినీ కూడా రాత్రికి తోడుకురండి. రాని వారందరినీ కూడా రాత్రికి తోడుకుని వచ్చి ఆ యొక్క మీటింగ్ ఘనంగా జరిగించి మహిమ పొందమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.